మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్టు ఒక వెబ్ అప్లికేషన్‌ని క్రియేట్ చేయాలంటే మనకు మెయిన్‌గా కావాల్సింది హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్. మనం ఇప్పుడు మొదటగా హెచ్‌టీఎంఎల్ గురించి తెలుసుకుందాం. హెచ్‌టీఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇది మెయిన్‌గా ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక వెబ్ పేజ్‌కి కంటెంట్‌ని యాడ్ చేయడానికి అండ్ ప్రాపర్ స్ట్రక్చర్‌లో తీసుకురావడానికి. దీన్ని టిమ్ బెర్నర్స్-లీ అనే అతను 1995లో కనుగొన్నాడు. హైపర్ టెక్స్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్ పేజ్ ఉంది. ఆ వెబ్ పేజ్‌లో ఒక టెక్స్ట్ మీద క్లిక్ చేయగానే అది ఇంకొక ప్లేస్ దగ్గరికి తీసుకెళ్తే అలాంటి టైప్ ఆఫ్ టెక్స్ట్‌ని హైపర్ టెక్స్ట్ అంటారు. మార్కప్ లాంగ్వేజ్ అంటే మార్కప్ ట్యాగ్స్ యూజ్ చేసుకొని మనం ఏ లాంగ్వేజ్ అయితే ఆ వెబ్ పేజ్‌లో డిస్‌ప్లే చేస్తామో అలాంటి టైప్ ఆఫ్ లాంగ్వేజ్‌ని మార్కప్ లాంగ్వేజ్ అంటారు. మెయిన్‌గా మనం హెచ్‌టీఎంఎల్ ఎందుకు యూజ్ చేయాలంటే హెచ్‌టీఎంఎల్ అనేది ఒక వెబ్ అప్లికేషన్‌ని ప్రాపర్ స్ట్రక్చర్‌లో తీసుకొస్తుంది. అండ్ హెచ్‌టీఎంఎల్ అనేది ఎవరీ బ్రౌజర్‌లో వర్క్ అవుతుంది. ఎందుకంటే ప్రతి బ్రౌజర్ హెచ్‌టీఎంఎల్ లాంగ్వేజ్‌ని అర్థం చేసుకుంటుంది.